శివ భక్తుడు. ఈ వీడియోలో మీరు తెలుసుకునే ముఖ్యాంశాలు: శివుని పెళ్లి కొడుకు అలంకరణ, సుందరేశ్వరుడు, పార్వతీదేవి అంగళ స్నానాలు అలంకరణ, ముఖ్య ఘట్టం పార్వతీ కులదేవ ఆరాధన, వైదిక పద్ధతిలో ఋషులు జరిపించిన క్రతువు, మేనాదేవి హిమవంతుడు పార్వతిని ఆశీర్వదించుట, పెళ్లి మండపానికి రావడానికి సిద్ధమవ్వడం. మన సాంప్రదాయ పెళ్లి వేడుకను గుర్తు చేసే ఈ వీడియోను తప్పకుండా చూడండి. అలాగే మా ఛానల్కు సభ్యత్వం పొందండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పరమేశ్వర స్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనములకు నమస్కారం. ఇక ఈ వీడియోలో శివుడు పెళ్లి కొడుకుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు నారదునితో ఈ విధంగా చెబుతున్నాడుట: నారదా, అప్పుడు ప్రసన్నమైన మనస్సు గల శివుడు దూతలతో, తన గణములతో, దేవతలతో మరియు మిగిలిన వారందరితో కలిసి కుతూహలంతో హిమవంతుడి ఇంటికి వెళ్ళాడు. హిమవంతుని ప్రియురాలైన మేనా కూడా లేచి ఆ స్త్రీ గణములతో కలిసి ఇంట్లోకి వెళ్ళింది. ఆమె చేతి యందు దీపమును పట్టుకుని శంభునకు నీరాజనం ఇవ్వటం కోసం స్త్రీ గణములందరితో కలిసి తన ఇంటి ద్వారం వద్దకు వచ్చినది. అక్కడకు వచ్చిన మహేశ్వరుడైన పార్వతీపతి అయిన దేవతలందరి చేత సేవించబడుతున్న శంకరుడిని పరమ ప్రీతితో చూసినది. అందమైన సంపెంగల కాంతి వంటి కాంతితో ప్రకాశించేవాడు, ఒక ముఖము గలవాడు, 3 కన్నుల గలవాడు, చిరునవ్వు కూడిన ప్రసన్నమైన ముఖము గలవాడు, రత్నములతో బంగారు ఆభరణములతో అలంకరింపబడినవాడు, మల్లెపూల మాలను ధరించినవాడు, గొప్ప రత్నములు పొదగబడిన కిరీటముతో విరాజిల్లుతూ ఉన్నవాడు, మంచి కంఠహారము ధరించినవాడు, సుందరమైన కంకణములతో అలంకరింపబడినవాడు, అగ్నివలే ప్రకాశించే సాటి లేని సన్న నిన్నులతో బడికిన అందమైన అమూల్యమైన రంగురంగుల వస్త్రముల జంటతో ప్రకాశించేవాడు, చందనము, అగరు, కస్తూరి, పంచి కుంకుమలతో అలంకరింపబడినవాడు, రత్నముటద్దము చేతు ఎందు గలవాడు, కాటుకతో పారుతున్న కన్నుల గలవాడైన శివుడును చూసినది. తన కాంతి చేత సమస్తమును కప్పివేసినవాడు, అత్యంత మనోహరమైన ఆకారము గలవాడు, యువకుడు, సుందరుడు, అలంకరింపబడినవాడు, అవయవములతో ఒప్పించుకున్నవాడు, స్త్రీలను మోహింపజేసేవాడు, తొందరపాటు లేనివాడు, కోటి చంద్రకాంతి గల పద్మము వంటి ముఖము గలవాడు, 1,000,000 మంది మన్మధుల కంటే అత్యధికమైన శరీర కాంతి గలవాడు, సర్వాంగ సుందరుడు, గొప్ప దైవము, మహాప్రభువైన శివుడు అల్లుడి స్థానములో తన ఎదురుగా నిలబడి ఉంటే చూసిన మీన శోకమును వదిలిపెట్టి మిక్కిలి ఆనందించినది. ఆమెన తన భాగ్యమును, పార్వతీ సౌభాగ్యమును, హిమవంతుని తన కులమును పొగిడినది. తన మేన తన కృతార్థురాలు అయినట్లుగా భావించడమే కాక గొప్ప ఆనందమును కూడా పొందినది. ఆనందంగా ఆయన ముఖారంగాన్ని చూస్తూ నీరాజనమునిచ్చినది. మేన పార్వతీ మాటను తలుచుకుంటూ ఆశ్చర్యమును కూడా పొందినది. ఆనందంతో వికసించిన పద్మము వంటి ముఖముతో కూడి తన మనస్సును పార్వతి పూర్వము నాతో శివుడికి ఎంత సౌందర్యముందో అని చెప్పినదో దానికంటే ఎక్కువ సౌందర్యము మహేశ్వరుడు కనబడుతున్నదే. ఇప్పుడు మహేశ్వరుడికి ఉన్న సౌందర్యమును వర్ణించి చెప్పడం సాధ్యమయ్యే పని కాదు సుమా అనుకుంటూ ఆశ్చర్యపోయి తన ఇంటికి వెళ్ళినది. పార్వతి ధన్యురాలు అని స్త్రీలు అందరూ కొనియాడుతున్నారు. దుర్గా భాగవతి అని మరికొందరు కన్యలు అంటున్నారు. ఇటువంటి అందగాడైన వరుడిని మేము ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. మేము ధ్యానమునందు అనగా కలలో కూడా ఇటువంటి వరుడిని చూడనే లేదు. పార్వతి ధన్యురాలు అని కొంతమంది కన్యల మేనతో చెబుతున్నారు. గంధర్వ శ్రేష్ఠులు గానం చేస్తూ ఉంటే అప్సరస గణాలు నాట్యం చేస్తున్నాయి. శంకరుని రూపాన్ని చూసే దేవతలంతా మిక్కిలి ఆనందిస్తున్నారు.
వాద్యగాళ్ళు వివిధ వాద్యములను వివిధ రకములైన నాట్యములతో మధురంగా శ్రద్ధగా మోగిస్తున్నారు. ఆనందంతో నిండిన హిమవంతుడు స్త్రీలందరితో కూడిన మేనాదేవి మిక్కిలి ఉత్సాహంతో ద్వారం దగ్గర జరపవలసిన ఆచారమున పాటించారట. మేనాదేవి పార్వతీ పరమేశ్వరుల పేరును అడిగి చెప్పించింది. ఆమె ఆనందంతో తన ఇంటికి వెళ్ళినది. శివుడు గణములతోనూ దేవతలతోనూ కలిసి వినయపూర్వకముగా తనకు ఏర్పాటు చేసిన ప్రదేశానికి వెళ్ళాడు. ఇంతలో హిమవంతుని అంతఃపుర పరిచారకులు కులదేవతను ఆరాధించడం కోసం దుర్గని తీసుకొని నగరం యొక్క చివరి భాగాన అనగా బయట ప్రదేశము తీసుకొని వెళ్ళారు. ఆ సమయంలో అమ్మవారు ఎలా ఉందో వర్ణిస్తున్నారు చూడండి. ఆ సమయంలో నల్లని కాటుక రంగుతో కూడిన తన అవయవములే అలంకారములుగా కలిగిన ముక్కంటనే ప్రేమతో చూస్తున్న కన్నులు కలిసిన కన్నులతో ఇతరులు ఎవ్వరిని చూడని చిరునవ్వుతో ప్రసన్నమైన ముఖము కలిగిన మనోహరమైన నేత్రములు కలిగిన ఆ మహాదేవిని దేవతలు అందరూ ఆనందంతో చెప్పవేయకుండా చూస్తున్నారు. అందమైన కేశపాశము కలిగిన చిక్కిళ్లపై అందమైన పత్రరచన కలిగిన కస్తూరి బిందువులతో కూడిన కుంకుమ బొట్టుతో ప్రకాశించినట్టి సర్వశ్రేష్ఠ రత్నములు పొదిగిన హారముతో శోభిల్లుతున్న వక్షస్థలము కలది. రత్నములు పొదిగిన ఆగదములను కంకణములుగా ధరించి శోభిల్లుతూ ఉన్నది. చక్కని రత్నకుండలముల కాంతితో ప్రకాశించే అందమైన చెక్కిళ్ళు గలది. పాదముల యందు రత్నానుపురములు మరియు లత్తుకును ధరించినది. చేతి యందు రత్నపుటద్దము లీలాబద్ధమును ధరించి ప్రకాశించినదైన పార్వతిని వారంతా చూశారు. ఆమె పాదములు చందనమును అగరు కస్తూరి కుంకుమ లేపనముతో ఎర్రగా ప్రకాశిస్తున్నాయి. ఆమె పాదముల యందున్న మంజీరములు అనగా పట్టీలు మధురముగా ధ్వనిచేస్తున్నాయి. జగత్కారణము జగత్తుకు తల్లి అయిన పార్వతీదేవిని మేనకతో సహా చూసి దేవతలందరూ మొదలైన వారందరూ భక్తితో శిరస్సు నుంచి నమస్కరించి చూస్తున్నారట. ముక్కంటి ఆనందంతో ఆమెను ఓరకంటా చూస్తున్నాడు. ఆ సతీదేవి యొక్క ఆకారమును చూసి శివుడు విరహజ్వరమును వదిలిపెట్టాడు. పార్వతీ వైపు చూస్తున్న శివుడి అంగములన్నీ పులకించిపోయినాయి. ఆయన కన్నులు ఆనందంతో ఎండిపోయినాయి. ఆయన కన్నులలో పార్వతీదేవియే నిండిపోయి ఉన్నది. అందువలన అతడు సర్వస్వమును మరిచిపోయాడు. ఆ చుట్టుపక్క ఏం జరుగుతుందన్న విషయాన్ని శివుడు మర్చిపోయి చూస్తున్నాడట పార్వతీదేవిని. తరువాత ఆ కాళి బ్రాహ్మణ స్త్రీలతో కలిసి నగరము బయటకు వెళ్ళి కులదేవత అయిన అంబికను అర్చించి తిరిగి తన తండ్రి యొక్క అందమైన భవనంలోకి ప్రవేశించినది. శంకరుడు కూడా దేవతలతో విష్ణువుతో మరియు బ్రహ్మతో కలిసి హిమవంతుని చేత నిర్దేశించబడిన తన విడిదికి ఆనందంతో వెళ్ళాడు. హిమవంతునిచే సమస్త సంపదలతో సన్మానింపబడిన ఆ దేవతలందరూ అక్కడ శివుడిని సేవిస్తూ సుఖముగా ఉన్నారట. హరి ఓం తత్సతు. ఇంతటితో శివుడు పెళ్లి కొడుకగుట అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో శివుడు హిమవంతుని అంతఃపుర ప్రవేశమగుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి. ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం ఇప్పుడు శివభక్తుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.